ఇక డీటెయిల్ చూస్తే ఓ బాలింత మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం నల్గొండ పట్టణానికి చెందిన హిమబిందు రెండో కాన్పు నిమిత్తం పుట్టినిల్లు కోదాడ పట్టణానికి వచ్చి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించి సాధారణ ప్రసవం చేశారు. బాలుడికి జన్మనిచ్చిన అనంతరం అధిక రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయింది. పరీక్షించి గర్భాశయ ఇన్ఫెక్షన్ అయిందని ఆసుపత్రి వైద్యులే తెలిపారు. అలా జరగడానికి యాజమాన్యమే కారణమని బాలింత బంధువులు ఆసుపత్రి కుర్చీలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తర్వాత ఆసుపత్రి సిబ్బంది వచ్చి పరిశీలించి ఆమె మృతి చెందలేదని ఐసీయూలోకి తీసుకెళ్లి వైద్యం ప్రారంభించారు. మృతి చెందినప్పటికీ ఐసీయూలోకి తీసుకెళ్లి 4 గంటలు వైద్యం చేస్తున్నట్టు నటించారని బంధువులు ఆరోపిస్తూ మృతికి కారణం ఆసుపత్రి నిర్వాహకులని బంధువులు భారీగా ఆసుపత్రికి తరలివచ్చి ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని బందోబస్తు నిర్వహించారు.